మాయాలోయ రహస్యం. సింహం పులి సాహసం. నీలగిరి అడవి ఒకప్పుడు పచ్చదనంతో కలకలలాడేది. కానీ గత కొద్ది రోజులుగా అక్కడ చెట్లు ఎండిపోతున్నాయి. సెలయేరు రక్తంలా ఎర్రగా మారుతుంది. అడవికి రాజు అయిన విక్రమ్, అతని సేనాపతి రానా దీనికి కారణమేంటో కనిపెట్టాలి అనుకుంటారు. ఒక రాత్రి ఆకాశం నుండి ఒక నల్లటి ధూమం వచ్చి అడవి మధ్యలో పడింది. అందులో నుండి భీకరుడు అనే మాయా రాక్షసుడు ఉద్భవించాడు. వాడు మామూలు రాక్షసుడు కాదు, సగభాగం సింహం సగభాగం గద్దరెక్కలు కలిగి ఉన్న ఒక మాయావి. వచ్చేసాను. ఈ అడవిలోని జంతువుల ప్రాణశక్తినంతా పీల్చేసి నేను అమరుణ్ణి అవుతాను. విక్రమ్, నీ రాజ్యాధికారం ఇక చెల్లదు. విక్రమ్ మరియు రానా భీకరుడిని ఎదిరించడానికి వెళ్తారు. కానీ భీకరుడు ఒక మాయా మంత్రాన్ని చదువుతాడు. ఆ మంత్రం ప్రభావంతో పులి కళ్ళు ఎర్రగా మారిపోతాయి. వాడు తన స్నేహితుడైన సింహం మీదే దాడి చేస్తాడు. రానా, ఏం చేస్తున్నావు? నేను నీ స్నేహితుణ్ణి, నన్ను గుర్తుపట్టలేదా? నువ్వు నా శత్రువువి, భీకరుడే నా ప్రభువు. భీకరుడు నవ్వుతూ, చూడు విక్రమ్, నీ బలం నీ స్నేహితుడే, ఇప్పుడు ఆ బలమే నీకు శత్రువయింది. మీరిద్దరూ పోరాడుకొని చావండి అని చెప్పి మాయమైపోతాడు. విక్రమ్ తన స్నేహితుడిని చంపలేడు, అలాగని దెబ్బలు తినలేడు. రానా దాని నుండి తప్పించుకుంటూ పరిగెడుతూ ఉండగా విక్రమ్కు ఒక విషయం గుర్తొస్తుంది. భీకరుడు రానా తల మీద ఒక మాయా ముద్ర వేశాడు. ఆ ముద్రను చెరిపేస్తేనే రానా కోలుకుంటాడు. విక్రమ్ పక్కనే ఉన్న జలపాతం దగ్గరకు రానాను రప్పిస్తాడు. రానా దూకుపోయే సమయంలో విక్రమ్ తన పంజాతో ఒక పెద్ద బండరాయిని నీటిలోనికి నెడతాడు. ఆ నీటి తుంపర్లు రానా ముఖం మీద పడగానే ఆ మాయా ముద్ర కాస్త బలహీనపడింది. వెంటనే విక్రమ్ గట్టిగా గర్జించాడు. ఆ శబ్ద తరంగాలకు రానా స్పృహలోకి వచ్చాడు. విక్రమ్, నన్ను క్షమించు. నాకేమైందో తెలీదు. ఆ భీకరుడు నన్ను తన వశం చేసుకున్నాడు. బాధపడకు రానా, వాడిని అంతం చేయాలంటే మనం వాడి మాయా హృదయాన్ని దెబ్బతీయాలి. వీరిద్దరూ భీకరుడి గుహలోకి వెళ్తారు. అక్కడ భీకరుడు ఒక పెద్ద మాయా దర్పణం ముందు తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ రాక్షసుడి ప్రాణం వాడి శరీరంలో లేదు. ఆ గుహలో ఉన్న ఒక చిన్న బంగారు పక్షిలో ఉంది. ఆ పక్షి ఎక్కడో లేదు, భీకరుడి తల మీద ఉన్న కిరీటంలో ఒక బొమ్మలా దాగి ఉంది. విక్రమ్, వాడు తనను తాను రక్షించుకోవడానికి చుట్టూ మంటల గోడను సృష్టించుకున్నాడు. మనం ఎలా వెళ్తాం? మనం ఒకేసారి దాడి చేయాలి. నేను మంటల గోడను నా గర్జనతో కాసేపు పక్కకు తొలగిస్తాను. నువ్వు గాలిలోకి ఎగిరి వాడి కిరీటంలో ఉన్న ఆ బంగారు పక్షిని పట్టుకోవాలి. విక్రమ్ తన సర్వశక్తులు ఒట్టి భయంకరంగా గర్జించాడు. ఆ శబ్దానికి మంటలు కాసేపు దారి ఇచ్చాయి. రానా చిరుతపులి కంటే వేగంగా గాలిలోకి ఎగిరి భీకరుడి కిరీటాన్ని తన పళ్ళతో పట్టుకొని కింద పడేశాడు. కిరీటంలోని బంగారు పక్షి బయటపడింది. వద్దు, ఆ పక్షిని ఏమీ చేయకండి, అది నా ప్రాణం. రానా ఆ పక్షిని విక్రమ్ వైపు విసిరాడు. విక్రమ్ తన పంజాతో ఆ పక్షిని నొక్కేయగానే భీకరుడు గాలిలో కలిసిపోయి బూడిద అయిపోయాడు. స్నేహంలో నమ్మకం ఉంటే శత్రువు మన మధ్య గొడవలు పెట్టినా మనం గెలుస్తాం. నిజమే విక్రమ్, భౌతిక బలం కంటే ఐకమత్యం మరియు సమయస్ఫూర్తి గొప్పవి. నీతి: శత్రువు ఎంతటి మాయావి అయినా స్నేహితులు ప్రాణాలకు తెగించి పోరాడితే విజయం వారినే వరిస్తుంది. విపత్తులో ఉన్నప్పుడు భయపడకుండా ఉపాయంతో ఆలోచించాలి.